హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈరోజు కొంచెం నిద్ర లేచేసరికి లేట్ అయితే అయ్యిందనమాట. టైం అయితే 6 అవుతుంది. నిద్ర లేచి ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయేసి వంటింట్లోకి అయితే వచ్చేసాను అనమాట. గ్యాస్ అంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకునేసి పాలైతే పెట్టేస్తున్నాను ఫస్ట్. తర్వాత మా వాడిని నిద్ర లేపుదామని వెళ్ళేసరికి కదులుతూ అయితే ఉన్నాడనమాట. లేయమంటే లేయడంట. ఎందుకంటే పొద్దున్నే కదా, హాఫ్ డే స్కూల్స్ కదా, కొంచెం తొందరగా లేపుతున్నాను, అందుకే లేయని అంటున్నాడు. నిద్ర లేపి బ్రష్ చేయించి తీసుకొచ్చే లోపల అయితే పాలైతే కాగిపోయినాయి. ఇంకా తర్వాత వాడికి పాలు కలిపేస్తున్నాను. ఇంకో సైడ్ అయితే వేడి నీళ్ళు అయితే కాంచుతున్నాను. రాత్రి చియా సీడ్స్ అయితే నానబెట్టాను అనమాట. అందుకని చియా సీడ్స్లోకి వేడి నీళ్ళు అయితే కాంచుతున్నాను. ఇప్పుడు నేను గ్లాస్లోకి వేసే పౌడరు డైలీ అయితే వాడికి ఇస్తానన్నమాట, పాలలో కలిపి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. వాడు బరువు చాలా తక్కువ ఉన్నాడనమాట. ఒక 5 మంత్స్ నుంచి అయితే ఈ పౌడర్ వాడుతున్నాను. బరువు అయితే కొంచెం పర్వాలేదు, పెరిగాడనమాట. ఫస్ట్ 2 వీక్స్ అయితే అసలు తాగేవాడు కాదు, వామిటింగ్ కూడా చేసుకునేవాడు. అయినా కానీ మేము వదలకుండా ఇచ్చేవాళ్ళము. అలా అలా అలవాటైపోయింది. ఇప్పుడు 5 మంత్స్ నుంచి అయితే వాడుతున్నాం అనమాట. రిజల్ట్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏజ్కి తగ్గట్టు బరువు కూడా ఉన్నాడనమాట. ఇంకా మేము కూడా వేడి నీళ్ళలో చియా సీడ్స్ వేసుకొని కొంచెం తేనె, కొంచెం లెమన్, ఇవి 2 మిక్స్ చేసుకొని అయితే తాగేస్తాము. తాగేసిన తర్వాత ఇంక టిఫిన్ అయితే ఈరోజు ఇడ్లీ చట్నీ. నేను టిఫిన్ చేసే లోపలనే మా వాడైతే రెడీ అయిపోతాడు. అంతా మా ఆయనే చూసుకుంటాడు అనమాట. మా వాడికైతే స్నానం చేయించడం, పౌడర్ వేయడం, డ్రెస్ వేయడం అన్నీ మా ఆయనే చూసుకుంటాడు. నేను అక్కడ టిఫిన్ చేసే లోపలనే మా వాడి ఇక్కడ ఫుల్గా రెడీ అయిపోయి కూర్చుంటాడు అనమాట. ఇంకా నాదే లేట్ అంటాడు కూడా. ఇంకా ఇడ్లీ కోసం ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను. ఇడ్లీ పిండిలోకి కొంచెం ఉప్పు, సోడా ఉప్పు, కొంచెం వాటర్ వేసి అయితే కలిపేస్తున్నాను. నేను ఇక్కడ వేస్తున్నది అయితే రవ్వ ఇడ్లీలు, పిండి ఇడ్లీలు అయితే కాదు. చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా బాగుంటాయి. ఇంకా అలానే ఇడ్లీలు వేసేసి ఇంకా 2 రేకులే పెడతాను అనమాట. ఒక రేకుకి 6 ఇడ్లీలు అయితే వస్తాయి. మా వాడు ఒక్కడు తింటే గొప్ప, ఎందుకంటే పొద్దున్నే పాలు తాగాడు కదా, అందుకని ఎక్కువ అయితే తినడు. వాడు 2 ఇడ్లీలు తిన్నా ఎలాగో 10 అయితే మిగులుతాయి కదా, చిరి 5 ఇడ్లీ అయితే తినేస్తాం నేను, మా ఆయన. కాబట్టి 2 రేకులే పెడతాను అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టేసి తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో వేరుశెనగ పప్పులు అవి వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను. కొంచెం వేరుశెనగ పప్పులు వేగిన తర్వాత సాయిపప్పు అంటే శనగలు, అలానే నిన్న మా చెట్లో నుంచి కాచిన పచ్చిమిర్చి అయితే వాడుతున్నాను అనమాట ఈ చట్నీలోకి. అవైతే ఒక 3 అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ 2 సరిపోతాయిలే అనుకున్నాను, మా వాడి కారం ఎక్కువ తిన్నాడు కాబట్టి. కానీ కారం ఉండవులే అని చెప్పని మళ్ళీ ఇంకొకటి అయితే యాడ్ చేశాను అనమాట. అవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని చట్నీ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ లోపలనే చట్నీ అయిపోయే లోపలనే ఇడ్లీ కూడా ఉడికిపోయాయి. వాడికి ఇంకా స్కూల్కి కూడా టైం అయిపోతుంది కాబట్టి ఇడ్లీ అయితే వాడికి వేసి ఇచ్చేసాను ప్లేట్లో. వాడైతే తింటూ ఉన్నాడు. వాడికైతే ఇడ్లీ అస్సలు ఇష్టం ఉండదు. ఇడ్లీయే కాదు ఏది కూడా తినడు. మా వాడికి అన్ని వ్యాకులు ఎక్కువ. టిఫిన్ నోట్లో పెట్టామంటే చాలు ఎక్కలేనటువన్నీ పరిగెత్తుకొస్తాయి ముందు. ఇంకా ముక్కతా మూలగతా ఒక ఇడ్లీ అయితే తిన్నాడు. ఇంకా చాలు చాలు అంటుంటే సరే అని ఇంకా సైలెంట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే పొద్దున్నే పాలు కూడా తాగాడు కాబట్టి గమ్ముగా అయిపోతాం, టిఫిన్ తినకపోతే పోనీలే అని చెప్పని. లేదు నువ్వు తినాల్సిందే అని బలవంతం పెడితే వచ్చేస్తుంది అనమాట. నిజంగానే బయటకైతే వచ్చేస్తుంది వామిటింగ్. ఇంకా అందుకని వదిలేస్తాము. ఇంకా ఈ రోజు నుంచి అయితే వాడికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే ఇప్పుడు వాడు 2nd క్లాస్కి ప్రమోట్ అయ్యాడు. 2nd క్లాస్లో ఆల్రెడీ ఒక్కొక్క లెసన్ అయితే అయిపోయిందనమాట, ఒక్కొక్క సబ్జెక్ట్లో. దాంట్లో అయితే ఎగ్జామ్స్ పెడుతున్నారంట 2nd క్లాస్వి. స్కూలు హాఫ్ డేనే కాబట్టి ఒక స్నాక్స్ బాక్స్ అయితే పంపిస్తాను. ఆ స్నాక్స్ బాక్స్లో బిస్కెట్స్ అయితే పెట్టాను అనమాట. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.